అనంతపురం జిల్లా కురగానపల్లి గ్రామానికి చెందినటువంటి చంద్రశేఖర్ రెడ్డి శ్రవంతి అనాథాశ్రమం ఏర్పరిచి వారి సేవలు చేస్తూ ఎందరితోనో మన్నలు పొందుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు మొదలు పెట్టారు వీరి సొంత ఇంటిలోనే ఈ అనాథాశ్రమాన్ని, ముఖ్యంగా ముసలి వాళ్ళు ఎక్కడున్నా కూడా మేము హక్కున చేర్చుకుంటామని ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. ఎందరితోనో జిల్లా వ్యాప్తంగా మన్ననలు పొందుతున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి శ్రవంతి ఏం చెప్తారు వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ ముఖ్యంగా మీ అనాథాశ్రమం ముఖ్యంగా ముసలి వాళ్ళకి సంబంధించి ఏర్పాటు చేయడం ప్రధాన కారణం ఈ పాప ఫస్ట్ అనాథ పిల్లల్ని తీసుకుంటామంటే వద్దు, మనకి ఇబ్బంది అవుతుంది, మన ఫ్యామిలీ బతికేకి కష్టము వద్దన్న. కానీ ఆశ్రమం చూసి వచ్చి మనం ఆశ్రమం పెడదామంటే చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది, వద్దన్నా. ఇంకా రిజిస్ట్రేషన్ చేయించేసి ఎంత చెప్పినా ఏం లేదు, రిజిస్ట్రేషన్ చేయించేసినాను, వదిలిపెట్టేస్తే ఇచ్చిపెడుతుంది అనుకున్నా. ఈ పాప ఫేస్బుక్ అప్పుడప్పుడు ఓపెన్ చేసింది, పోస్టులు పెట్టబట్టింది, ఇట్లా ఒకరికొకరు రావడము. ఇక్కడ సరిగా వసతులు లేవు, కనీస వసతులు కానీ లేవు, బాత్రూమ్స్ లేవు. అటు నుంచి ఇదంతా ఎనుములు కట్టేసేది షెడ్డు. ఇంకా వీళ్ళకు దుబ్బ వామి అన్నీ ఉన్నాయి. వ్యవసాయ కుటుంబం అంటే మీకు తెలిసిందే కదా, ఇంకా సరిగా ఉండదు. ఇంకా తోట నుంచి పాములు వస్తున్నాయి, తాతకు కళ్ళు కనపడవు. ఈ పాములు అందుకు వస్తాయని భయపడి ఉన్నట్టుండి ఇంకా సడన్గా గన్నాపిల్లలు రమ్మని గోడ కట్టించి అంతా చేసి షెడ్ చేయడం, సన్నగా మార్పు రోజు రోజుకు కొద్దిగా దాతల సహాయంగానే ఉంది. దాతల సహాయం ఉండబట్టి ఇప్పుడు ఇంతమందికి భోజనాలను పెట్టగలుగుతున్నాం. ఇప్పుడు ఒకవేళ మీరు నగరంలోనూ ఇటువంటి ఏర్పాటు చేయడం కొంచెం కాస్త ఇంత ఈజీగా ఉంటుందేమో, ఇక్కడ మారుమూల ప్రాంతంలో మీరు ఉంటున్నటువంటి ఇల్లునే ఏకంగా ఈ ముసలి వాళ్ళకి షెల్టర్ హోమ్గా చేసి ఎంట్లా ఉంది ఈ పరిస్థితి అంతా చూస్తే? అవును సార్, ఖచ్చితం. ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్లో కానీ సిటీలో కానీ సేవ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే దాదాపు ఫుడ్డు ఒక బ్రేక్ఫాస్ట్ కానీ దాదాపు వస్తాయి. కానీ ఇక్కడ ఎటువంటి వచ్చే ఆస్కారం ఉండవు. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ కావచ్చు, అన్నం కావచ్చు, కాఫీ కావచ్చు, ప్రతిదీ మనము వండి పెట్టాల్సిందే. ఎందుకంటే దగ్గర టౌన్కి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి ప్రతిదీ మనం వండి మార్చాల్సిందే వాళ్ళకి. ఇక్కడ నుంచి ఎక్కడ ఫుడ్ వచ్చే మార్గమే లేదు ఇక్కడ. ఎలా చూస్తే, ఎందుకంటే మీరు ఎవరిని హెల్పర్ని, పని మనుషులు కానీ హెల్పర్లు కానీ లేకుండా మీరే భార్యాభర్త, ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి, ఇటువంటి కార్యక్రమాలు మీరే చేస్తారు, ఎలా ఉంటుంది? అంటే కొంతమంది అన్నారు సార్, మీలాంటి వాళ్ళు మనుషులు పెట్టుకోవాలా, మీరు ఇబ్బంది పడతారన్నారు. కానీ ఈ పాప ఏం లేదు, ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటాను. ఈ పాప షెడ్డు కడగడము, అటు నుంచి బట్టలు ఉతుక్కోవడము, సామాన్లు కడుక్కోవడము. ఇంకా నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను కానీ ముసలిప్పుడు అతనికి కళ్ళు కనపడవు కదా, అతని బాత్రూమ్ పిలుచుకోవడం, వీళ్ళు ఎవరైనా ఇబ్బంది పడతా అంటే వాళ్ళకు సర్వీస్ చేయడం. కానీ ప్రతి ఒక్కటి ఈ పాప ఇంట్రెస్ట్గా పని చేసుకుంటుంది. చెప్పండి, ఏం చెప్తారక్క? ఇప్పుడు మీరు ముఖ్యంగా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మనం జీవించడం గొప్ప కాదన్న, మనతో పాటు ఒక్కరిద్దరికన్నా లైఫ్ ఇద్దాము అని అనుకున్నాను. కానీ దేవుడైతే ఇప్పటికి 30 మంది దాకా నేను సేవలు చేశాను. ఇంకా చాలన్న నా జీవితానికి, ఇంకా వేరే ఏమి కోరుకోను. ఇంతమందికి ఇన్ని రోజులు అన్నం పెట్టినాను. ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చి మా నాన్న ఒకరైతే, నా భర్త ఒకరైతే, అలాంటిది ఇంతమందికి అన్నం పెట్టగలిగాను అంటే చాలా సంతోషంగా ఉందన్న. 15 మంది 16 మంది అవ్వాతాతలు కూడా మన హోంలో చనిపోయినారు. వాళ్ళ అంత్యక్రియలు అందరి చనిపోయే చివరి దశలో కూడా ప్రతి ఒక్కరూ నేను వాళ్ళ పక్కనే ఉన్నాను. అందుకనేసే నాకు జీవితం పైన ఇవి కావాలి అనే ఆశలు కూడా లేవు. ఎందుకంటే చూడు, చివరి ఘట్టం ఇలానే ఉంటుంది. మనం ఎన్ని ఉన్నా కూడా ఏది తీసుకువెళ్ళలేము. లాస్ట్కి ఇంకా ఉత్తమ ప్రాణం, మన శరీరం కూడా మనతో రాదు. అలాంటప్పుడు ఇవన్నీ ఈ మాయలో నుంచి బయటకు వచ్చేసేయాలి అనేసి ఏం చేసినా వీళ్ళ ఆకలి తీరాలి, వీళ్ళకి హెల్ప్ చేయాలి, వీళ్ళ స్నానం చేయించాలి, వీళ్ళని నీట్గా పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు చాలామంది నన్ను అన్నారు, వాళ్ళకి నువ్వు సేవ చేసి నువ్వు ఎట్లా తింటావు అన్నారన్న. అంటే ఇప్పుడు మనం కూడా బాత్రూమ్ వెళ్ళకపోతే ఎలా ఉంటామన్న, వాష్ చేసుకోకుంటే ఎలా ఉంటాము? మనం వెళ్ళి వాష్ చేసుకొని వస్తేనే కదా నీట్గా ఉండేది. వాళ్ళు చేసుకోలేరు కాబట్టి నేను చేస్తున్నాను అనేసి ఇంకా నేను వాళ్ళు ఎవరేమన్నా కూడా పట్టించుకోనన్నా. ఎందుకంటే వాళ్ళు చేసుకోలేరు, నేను చేయాల్సింది తప్పదు. ఇప్పుడు ఉండే ఆడపిల్లలు ముగ్గురు కూడా వాళ్ళ పనులు ఒక్కటే చేసుకోలేరు. చూడ్డానికి చూస్తే చిన్న పిల్లలు పాపం అనేసి మనం వదిలేసి ఉండలేం కదా.
ఇంకోటి అమ్మాయిలు ముగ్గురికి పీరియడ్స్ వస్తాయి, అన్నీ చూసుకోవాలి. వాళ్ళకి చెప్పడం కూడా తెలియదు, మాకు ఈ సమస్య వచ్చింది అనేది కూడా తెలియదు పాపం. మనము అన్నీ బాగుండి కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు అయ్యో నాకు బాగలేదు అనేసి అనుకుంటాము, వాళ్ళు చెప్పని కూడా చెప్పలేరు పాపం. అలాంటి వాళ్ళకి చేసేది తప్పేమవుతుంది అనేసి చేద్దాము అనేసి దీంట్లో ఇంకా అదే నా జీవితంలో ఇది ఎలా ఉందంటే నా ఈ 4 గోడల మధ్య మా ప్రపంచం. ఇంకా బయట ప్రపంచంతో మాకు పని లేదు. తిట్టేవాళ్ళు తిడతారు, ముక్కేవాళ్ళు ముక్కుతారు, అన్నీ ఏవి మంచి అన్నా పట్టించుకోను, చెడన్నా పట్టించుకోను అన్న. దీంట్లో ఇంకా ఈ ప్రపంచంలోనే ఉండిపోయినా. వీళ్ళు, ఈ చెట్లు, ఈ పిల్లులు, కుక్కలు నాకు ఇంకా వీళ్ళే చాలు అనుకొని. ఇప్పుడు మొదలుపెట్టే పరిస్థితుల్లో చాలా, ఎందుకంటే సొంత వారు కూడా ఎలా మీకు స్పందించారు? ముఖ్యంగా చాలామంది కూడా అడ్డుకున్నారని చెప్తారు, వద్దు ఇటువంటి చేయలేదు, ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి కూడా అప్పుడు అంతంత మాత్రమే ఉందని చెప్పి ఏం చెప్తారు? ఆర్థిక పరిస్థితి అంటే నాకు మా నాన్న పెట్టిన గోల్డ్, ఇంకా ఈయన దగ్గర ఉండే క్యాష్, నాన్న నా కోసం ఇచ్చిన డబ్బులు అన్నీ కూడా దీంట్లోకే పెట్టేశాము. ఇంకా బంధువులు అంటే ఎవరు కూడా ఇప్పటికి కూడా మాకు సపోర్ట్ అనేది లేరు. ఇంకా అందరూ దూరమే అయిపోయినారు బంధువులు. ఈ హోమ్ పెట్టకముందు ఉన్న పుట్టినప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి ఉన్న బంధువులు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనకు తెలుసు వీళ్ళు మనోళ్ళు అనుకుంటాం కదా, మొత్తం అందరూ దూరమే అన్న. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు హోమ్ పెట్టిన తర్వాత స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళే మన వాళ్ళు అనుకుంటున్నాను, మన ఇంటికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే చాలామంది వీళ్ళు ఎలా చెప్పాలంటే ఈ రెడ్డీస్లో మన ఇళ్ళల్లో మనం రెడ్డీస్ కదా, ఎవరి కులం మతం లేకుండా అనేసి ఎవరిని తీసుకుంటావు, సొంత మా వాళ్ళే, మా ఫ్యామిలీ మెంబర్సే, పుట్టినింట్లో వాళ్ళు చాలామంది తిట్టారు నన్ను. అవసరమా నీకు, మనం పుట్టిండేది ఎట్లా పుట్టాము, ఎట్లా పెరిగాము, వాళ్ళు ఎవరినో నువ్వు చేయడం ఏంటి, నీకేం అవసరము అనేసి వాళ్ళు ఇప్పటికి కూడా మాట్లాడరన్న. వాళ్ళు మాట్లాడకపోయినా అవసరం లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు మనమే రోడ్డు మీద ఉన్నామనుకో ఎవరు పట్టించుకోరు, ఏ బంధువులు పట్టించుకోరు, ఏం లేదు, మన దగ్గర రూపాయలు లెక్క లేదు, ఆస్తి లేదు, ఏం లేదనుకో ఎవరు రారు మన దగ్గరికి. ఎందుకంటే ఏదైనా ఉంటేనే ఆస్తి, ఏదైనా ఉంటేనే వచ్చేది. అందుకు ఇలాంటి బంధువులు, ఇలాంటి ఫ్రెండ్స్ చెప్పే మాటలు అవసరమా అనేసి నేను ఎవరి మాట వినలేదు. నా మాట దీంట్లోనే చేయాలనే మంచి కోసం ఒక అడుగు వేశాను. తెలుసు ఇది ఒక సముద్రం లాంటిదని తెలుసు, వెనక్కి అయితే తిరిగి పోయేది ఉండదు. ఎందుకంటే మునిగన్నా పోతాము, తెల్లన్నా తెలుతాము. దీంట్లో మునిగిపోతాము అంటే ఇప్పుడు నేను పెట్టింది ఏం పెట్టాను, మా నాన్న పెట్టిన గోల్డ్, మా ఇంట్లో ఉండే క్యాష్ పెట్టాను. ఇంకా పోతే అదే కదన్నా, ప్రాణం అయితే పోదు కదా, మనం ఏం తప్పు చేయలేదు అని అనుకున్నాను. ఈయనకు అదే చెప్పాను, పోతే మన గోల్డ్, మన ఇంట్లో క్యాష్ ఉండదు, అంతే కదా, ఏమవుతుంది, ఒకవేళ తక్కువ వచ్చిందనుకో ఎకరా భూమి అమ్ముదామంతే అప్పులు చేసుకుంటే, అంతకంటే ఏమవుతుంది అని చెప్పాను. ఇంకా ఈయన కూడా పూర్తి చేంజ్ అయిపోయినాడు. ప్లస్ మా ఫ్రెండ్స్, ఈయన ఫ్రెండ్స్, క్లాస్మేట్లు 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఫస్ట్ టచ్లోకి వచ్చి మా ఫ్రెండ్స్ కొంతమంది హెల్ప్ చేశారు. అది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి మాకు ఆకలి తీరింది. మళ్ళీ ఈయన ఫ్రెండ్స్కి తెలిసింది, అన్నోళ్ళు కొంత పెద్ద ఏజ్ కదా, బాగా వాళ్ళైతే ఎప్పుడైనా సరే నాకు ఇబ్బంది అనేది లేకుండా చేస్తున్నారు. ఇంకొకటి ఆ ఫ్లెక్సీలో ఉన్నాడు చూడన్న, అతను ఎక్కడో ముంబైలో ఉంటాడు. ఈ హోమ్ పెట్టిన 6 నెలలకు లోపే నాకు పరిచయం అయినాడు. మేము ఎప్పుడూ పత్తు లేకుండా ఉన్నామంటే అతను ఏదో ఒకటి నెలలో ఏదో ఒక పేరుతో పూజ, వాళ్ళ ఇంట్లో అకేషను ఉందమ్మా అని అన్నదానానికని పంపిస్తాడు అక్కడి నుంచి డబ్బులు. ఆ డబ్బులు అతను ఒక రోజుకు పంపించినదే నేను 10 రోజుల వరకు సరుకులు తీసుకోవడం జరుగుతుంది. అట్లా పోతున్నామన్న, పొద్దుపోతున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఒక్కరు కూడా ఎవరు హెల్పర్ లేకుండా కార్యక్రమం మొత్తం అంతే, ఎందుకంటే వాళ్ళని ఎత్తాలి, దించాలి, వారిని మొత్తం స్నానం చేయించాలి, మొత్తం మీరే చేస్తారని చెప్తారు. అసలు ఇబ్బంది అనిపించదు? అసలు ఇబ్బంది అనిపించదన్న. ఎందుకంటే మేము వ్యవసాయ కుటుంబం కదా, చిన్నప్పుడు అంటే ఒకవేళ తండ్రి దగ్గర గారాబంగా పెరిగింటాను, అత్తింట్లో అట్లేం ఉండదు కదా, అన్ని పనులు చేయాల్సిందే, తోటలో పని చేయాలి, ఇంట్లో పని చేయాలి, అట్లా పనులు చేశాను కాబట్టి తోట పని, ఇంటి పని మనం పని చేసిన వాళ్ళం కాబట్టి వీళ్ళని ఎత్తుకొని పోవడం కూడా నాకు ఒక లెక్క కాదనమాట. ఎత్తుకొని పోయి స్నానం చేయించడము అలా అన్నీ చేసేస్తాను. ఇంకా క్లీనింగ్కి, ఇవి బట్టలు ఉతకడానికి అంటే కన్నా మనిషిని పెట్టాలి అంటే వాళ్ళు నెలకు 10,000 అట్లా ఇవ్వాలి. నాకు రోజుకు 1,000 రూపాయలు ఖర్చు వస్తుందన్న. ఇక్కడ వీళ్ళని బాగా చూసుకోవాలి అంటే తినడానికి మాత్రమే కాదు, మొత్తం ఖర్చు, ఇంట్లో అన్ని ఖర్చులు కలిపి ఒక 1,000 రూపాయలు వస్తుంది. 10 రోజులు ఖర్చు వస్తుంది కదా, 10,000 ఇచ్చి మనిషిని పెట్టుకునే బదులు అనేసి నేను మనిషిని పెట్టుకోలేదు, నేనే చేసుకుంటున్నాను. చివరిగా ఏం చెప్తారు? ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి శ్రవంతి చివరిగా మీ టార్గెట్ ఏంటి, ఏం చేస్తే మీరు ఇంకా ముందుకెళ్ళాలి, మీ ప్లాన్ ఏమైనా ఉందా? మాకు ముందుకు వెళ్ళాలి అని లేదు,
పడిపోవాలని లేదు. ఈ 10 మందికి ఇలా పెట్టుతున్నాను, ఇదే చాలా దేవుడా అనుకుంటున్నాను అన్న. వేరేటివైతే ఏమీ లేవు. అంటే చాలా సేవల గురించి అయితే ఉన్నాయి దీంట్లోకి వచ్చిన తర్వాత, కానీ అలా చేయాలన్నా కూడా బడ్జెట్ కావాలి కదా. మా బడ్జెట్కి అయితే నేను అనుకున్న సేవలన్నీ చేయలేను. ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే అలా చేయాలనుకున్నాను. చూద్దాము, అది మా బాబు జాబ్ వచ్చిన తర్వాతనే అనుకున్నాను. ఎందుకంటే బాబుతోనే చెప్తుంటాను, ఒకవేళ నేను చేయలేకపోయినా కూడా ఇవన్నీ నువ్వు చేయాలి, పేద పిల్లల కోసము, అనాథ పిల్లల కోసము. ఇంకోటి గోశాల పెట్టి, గోశాలలో వచ్చే పాలతో పేద కుటుంబాలకి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు నాకు, పేద కుటుంబాల వాళ్ళు పౌష్టికాహారం తక్కువ ఉంటుంది ఆ పిల్లలకి. ఆ లోపం అనేది ఉండకుండా మనం పాలు ఫ్రీగా ఇద్దాము అలాంటి కుటుంబాలకి అని చెప్తుంటాను. మళ్ళీ బాబు సెటిల్ అయిన తర్వాత అవైతే కోరికలు ఉన్నాయి, చిన్న చిన్న కోరిక, అవి పెద్ద పెద్ద కోరికలే. ఇంకా మా బడ్జెట్కి తీరదు కాబట్టి ఊరికే ఉన్నాను. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు కూడా మీరు మొత్తం పౌష్టికాహారం పంచుతూ ఉంటారు, ఏమేమి ఇస్తుంటారు, ఎప్పుడు ఇస్తారు? రాగిపిండి 3 రకాల ఆకుకూరలు ఇస్తామన్నా ఒక్కొక్క అమ్మాయికి. నార్పల్ల ప్రభుత్వ హాస్పిటల్స్ 2 ఉన్నాయి, పప్పూరు హాస్పిటల్, నార్పల్లో ఒకటి. ఆ 2 హాస్పిటల్స్లో ఇస్తున్నామన్నా. ఇంకా అక్కడికి నార్పల్లో ఒక 60-70 మంది వస్తారు. పప్పూరు హాస్పిటల్ అయితే 80-90 మంది, ఒక్కొక్క నెల 150 మంది, అట్లా ఎంతమంది అంటే అంతమంది. నేను ఒక రోజు ముందు రోజే ఫోన్ చేసి కనుక్కుంటా హాస్పిటల్కి ఎంతమంది వస్తున్నారు అనేసి, వాటికి తగ్గట్టు నేను అరేంజ్ చేసుకుంటాను ఎంతమంది వస్తున్నారు అనేసి. అలా పంచిపెడుతున్నామన్న. ఇంకోటి స్కూల్స్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో ప్రతి నెల మా ఊరి స్కూల్లో పాలు ఇస్తాము. నాకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు, నెలలో 2 సార్లు కావచ్చు, 3 సార్లు కావచ్చు, అలా ఇస్తుంటాను. ఇంకా కేసేపల్లి పాఠశాలలో ఇప్పుడు మొత్తం మొన్న ఏదో అకేషన్ ఏదో కానీ వెళ్ళి పిల్లలందరికీ పెన్నులు ఇచ్చేసి వచ్చాము, టీచర్స్కి పెన్నులు. ఇంకా పబ్లిక్ ఎగ్జామ్ వస్తుంది కదా, అప్పుడు తెచ్చిపెట్టాను అట్టలు అన్నీ. 10th క్లాస్ పిల్లలకి పరీక్ష కిట్ట సామాగ్రి అంతా ఇవ్వాలని. ఇంకా నాకైతే నార్పల్లో కూడా ఇవ్వాలని ఉంది, చూడాలన్న బడ్జెట్. ఇప్పుడు వాటి వరకు సరిపోయింది, తెచ్చాను. ఇంకా నార్పల్లో పబ్లిక్ ఎగ్జామ్ టైం ఉంది కదా, అంతకు లోపల ఈయనకు చెప్తున్నాను, నా వల్ల ఇంత అయింది, ఇంకా నువ్వేమన్నా చూడు అంటున్నా. చూడాలి దేవుడు ఎంతవరకు తీసుకెళ్తాడు. ఇది ఏదైతే ఉందో అనంతపురం జిల్లా కురగానపల్లి గ్రామంలో ఏదైతే ఉందో ఈ దంపతులు ఏకంగా మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, కాకపోతే శ్రవంతి పట్టుదల, ముఖ్యంగా ఇది చేయాలి, పేదవారికి, ముఖ్యంగా ముదుసలి వారికి కూడా సేవ చేయాలని ఒక తలంపుతో ఇది ఏర్పరిచినటువంటి ఈ వృద్ధాశ్రమం ఇక ముందు కూడా, ఎందుకంటే నేను మొదటి నుంచి నాకు ఒక ఆలోచన, నేను చేయాలి, సర్వీస్ చేయాలి, మనిషికి సహాయం చేయకపోతే ఇంకా ఎందుకు జీవితం అన్నట్టుగా శ్రవంతి చెప్తున్న మాటలు చూస్తే ఎవరికైనా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మనం కూడా ఏదైనా ఇతోధికంగా చేయాలి అని ఖచ్చితంగా తలంపు వచ్చే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. రాబోయే కాలంలో ఇటు కంటిన్యూ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే కాస్త మా ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇప్పటికైతే మాత్రం నేను ఇలాగే కొనసాగిస్తాను. ఇంకా ఆర్థిక పరిస్థితి మెరుగైతే మాత్రం ఇంకా పెద్దగా చేయాల్సినవి కూడా ఉన్నాయని చెప్పి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా కానీ వారు లాంటి వేరే వారు అనే భేదం లేకుండా వారికి సపర్యలు చేస్తూ, ముఖ్యంగా తనే మొత్తం అన్నీ వారికి స్నానం చేపించే దగ్గర నుంచి వారికి తిండి పెట్టే, వారికి తిండి తయారు చేయడం వరకు కూడా. ఎందుకంటే పెద్దవారు చాలా ఏ పనులు చేసుకోలేనటువంటి పరిస్థితులు అన్నీ తనే అయ్యి, ఎందుకంటే ఒక కూతురిగా, ఒక చెల్లిగా, అక్కగా అన్నీ తనే చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లక నాయుడు, RTV అనంతపురం జిల్లా.